గురుభ్యో నమః. నా క్రిందటి వీడియోలో 62వ శ్లోకం యొక్క విపుల భావాన్ని కొంతవరకు తెలుసుకోగలిగాం. ఆ భాగంలో నేను గణపతి ముని యొక్క శ్లోకాన్ని ప్రస్తావించాను. ఆ శ్లోకంలో గణపతి ముని అమ్మవారి యొక్క పెదవుల ఎర్రదనము, ఆవిడ ముఖములోని మిగతా అవయవముల యొక్క సౌందర్యం, మొత్తము మీద అమ్మవారి ముఖ సౌందర్యము శరత్కాలము నట్టి చంద్రుని సౌందర్యము చిన్నబుచ్చును అన్నారు. ఇక్కడ అమ్మవారి యొక్క ముఖ సౌందర్యము చంద్రుని యొక్క సౌందర్యమును చిన్నబుచ్చును అని చెప్పారు. శంకరుడు ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఆ బింబఫలము అనేటువంటి ఆ దొండపండే చిన్నబోతుంది అని అన్నారు. తనకు తానే స్వయముగా చిన్నబోతుంది. ఎందుకు చిన్నబోతుందట? బింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణిమం తులా మధ్యారోఢం కదమివన లజ్జేత కలయాహ అన్నారు. ఏదైనా రెండు వస్తువులను సరిపోల్చాలి అంటే సాధారణంగా ఆ రెండు వస్తువులను ఒకదాని పక్కన ఒకటి ఉంచి అందులోని వాటి యొక్క లక్షణాలను బేరీజు వేసుకుని ఈ సమానత్వాన్ని తెలియజేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక వస్తువుని మరో వస్తువుని కదపలేని పరిస్థితిలో ఉంటే ఏ వస్తువునైతే కదపగలము దాన్ని కదపలేని వస్తువు దగ్గరికి తీసుకొచ్చి ఈ యొక్క లక్షణాలను సమానత్వాన్ని మనం చూసుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ అమ్మవారి అధరమును సరిపోల్చడానికి దొండపండును అమ్మవారి అధరముల దగ్గరికి తీసుకువచ్చారట. అసలు ప్రపంచంలో ఏ వస్తువు లేనట్టుగా ఈ దొండఫలమే దొరికిందా మనకి సమీపాన్ని సమానత్వాన్ని చూడడానికి అంటే? లేత దొండకాయలు ఈ రోజుల్లో దొరికేటువంటి హైబ్రిడ్ దొండకాయలు కాకుండా సహజముగా దొరికేటువంటి లేత దొండకాయలు సన్నగా ఉండి చిన్న వృత్తాకారంగా వలయాకారంగా కనిపిస్తూ ఉంటాయి. ఎంతో ముద్దుగా ఉంటాయి కూడా. అందుకని చిన్న వలయాకారంగా ఉంటాయి కాబట్టి, సన్నగా ఉండి నవనవలాడుతూ ఉండుంటుంది కాబట్టి అమ్మవారి యొక్క అధరములతో సామీప్యము చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకని ఆ దొండ పండును అమ్మవారి యొక్క పెదవులకు దగ్గరికి తీసుకొచ్చి సమానత్వాలు చూద్దాము అనుకుని ప్రయత్నం చేస్తున్న సమయంలో అమ్మవారి యొక్క పెదవుల అరుణిమ, పెదవుల యొక్క ఎర్రదనము దొండపండు పైన పడి ప్రతిబింబించి ఆ దొండపండు ఎర్రగా కనిపించింది అన్నారు. అందుకనే దానికి బింబఫలము అనేటువంటి పేరు కూడా వచ్చిందినట్టుగా మనము గతంలోనే తెలుసుకున్నాం. అటువంటి దొండపండును లేక అటువంటి బింబఫలమును అమ్మవారి యొక్క పెదవులతో సమానత్వాన్ని చెప్పడానికి తగునా? ఇదే ప్రశ్న దొండపండుగని వేసుకుందనుకోండి. దొండపండుగైతే తెలుసు తను ఎర్రగా ఉండనని, ఆ ఎర్రదనము అనేటువంటిది అమ్మవారి యొక్క పెదవుల ప్రతిబింబమే అని దొండపండుగైతే తెలుసు కదా. ఇలాగా దొండపండును అమ్మవారి యొక్క పెదవులతో సారూప్యాన్ని పోల్చడానికి వాడుకున్నారు అని చెబితే మిగతా వాళ్ళందరూ దొండపండుని హేళన చెయ్యరా? ఏంటి, ఎందుకు సమానం కాదు, అటువంటిది నువ్వు అమ్మవారి పెదవులతో సారూప్యాన్ని చేయడానికి నువ్వు ఒప్పుకున్నావా? వాళ్ళంటే అంటే అన్నారు కానీ నీకు మాత్రం బుద్ధి లేదా అంటూ హేళన చేస్తారు కదా. అందుకని ఆ దొండపండు సిగ్గుపడకుండా ఉంటుందా
లేక ఇలాగ నన్ను సారూప్యాన్ని చెప్పారు అనే విషయాన్ని ఇతరులకు చెప్పగలరా అంటూ శంకర భగవత్పాదులు రచించారు ఈ శ్లోకాన్ని. ఈ శ్లోకం ద్వారా శంకర భగవత్పాదులు చెప్పదలుచుకున్నది, దొండపండు కానీ పగడపు పండు ఉంటే ఆ పండు కానీ పండే లేదు కాబట్టి ఇంకా దాని గురించి మనం పట్టించుకొని అక్కర్లేదు. అటువంటివి అమ్మవారి యొక్క పెదవుల రంగుకు సారూప్యాన్ని చెప్పడానికి సరిపడవు అన్నారు. లలితా సహస్రనామాలలో చెప్తూనే నవవిద్రుమ బింబ శ్రీ ఞక్కారి రదనచ్చదా అని మనకి ఆ శ్లోకంలో ఆ నామావళిలో ఎలాగో ఉన్నది. నిజానికి శంకరుడు ఇదే విషయాన్ని అమ్మవారు పెదవుల గురించి చెప్పకపోయినా అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణించడము ఎవ్వరికి చేత కాదు, ఎవ్వరి వశము కాదు అని చెప్తుంది. బ్రహ్మ మొదలైనటువంటి కవులు ఎందరో ప్రయత్నం చేసి విఫలులయ్యారని, మహాసౌందర్యవతులైనటువంటి ఊర్వశీ మొదలగు దేవతాంగనలు కూడా ప్రయత్నం చేసి చివరికి అమ్మవారి సౌందర్యాన్ని దగ్గర నుండి చూద్దాము అనేటువంటి కోరికతో శివైక్యము పొందారు. శివైక్యము పొందడానికి కూడా వారు ప్రయత్నము చేస్తున్నారు అన్న విధంగా శంకరుడు 12వ శ్లోకంలో త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం అంటూ ఆ శ్లోకాన్ని రచించారు. అందులో మనం విపుల భావాన్ని తెలుసుకునేటప్పుడు మనం అది కూడా గ్రహించుకునే ఉన్నాం. నిజానికి అమ్మవారి వదనము గురించి, వదన సౌందర్యము గురించి ఎటువంటివి సారూప్యము లేదు అని చెబుతూనే కవులందరూ కూడా అమ్మవారి యొక్క అధరములను ఏదో విధంగా సారూప్యము చెబుతూనే ఉన్నారు. అలాగే మూక పంచశతిలో మూక కవి కూడా కింవాఫణతి మమాన్యై బింబాదర చుంబి మందహాసముఖి సంబాదకరీ తమస మంబ జాగర్తి మనసి కామాక్షి అని అన్నారు. చీకట్లు తిరిగి రాకుండా తరిమివేయగలిగినటువంటి దొండపండు వంటి ఎర్రని అధరములను ముద్దిడుకుండేటువంటి ముఖము కలిగినటువంటి కామాక్షీదేవి నా మనసులో మేలుకొని ఉండగా నాకు ఇతర దేవతలతో పని ఏముంది, ఇతర దేవతలు ఇచ్చే ఫలముతో నాకు లాభమేముంది అన్న విధంగా తన మూక పంచశతిలో మూక కవి గారు అమ్మవారి యొక్క అధరముల గురించి తెలియజేశారు. ఈ శ్లోకానికి యంత్రముగా ఒక దీర్ఘ చతురస్రాన్ని రాగి లేక బంగారు రేఖపై నిర్మించుకొని అందులో మం అనే బీజాక్షరాన్ని 3 సార్లు లిఖించుకొని ఆ యంత్రమును ప్రతిరోజు పూజ చేస్తూ ఈ శ్లోకమును 1000 పర్యాయములు ప్రతిరోజు పారాయణ చేస్తూ నైవేద్యముగా మినపగారెలు తేనె సమర్పించుకుంటూ ఆ యంత్రాన్ని తలగడ కింద పెట్టుకున్న వారికి నిద్ర పట్టకపోవడము అనేటువంటిది నివారింపబడుతుంది, సుఖ నిద్ర వస్తుంది అన్న విధంగా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. 62వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తయినది. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.